అందరికీ నమస్కారం. నేను మీ బ్యాక్ బెంచ్ ట్రావెలర్ రమేష్ వర్ల. ప్రస్తుతానికి నేను వచ్చేసరికి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఉన్నాను అనమాట. ఢిల్లీలో ఉన్నాను నేను. ఇక్కడ నుంచి నాకు మథుర వచ్చేసరికి జస్ట్ 2.5 గంటల జర్నీ అనమాట. సో పెద్ద దూరం కాదు, చాలా దగ్గర. మన స్టేట్ నుంచి రావాలనుకుంటే కనుక మనకి 28 గంటల జర్నీ అయితే పడుతుంది అనమాట. మథుర జంక్షన్కి రావాలి. ఏంటంటే మనకి 3rd క్లాస్ టికెట్ వచ్చేసరికి ఏసీ 3rd క్లాస్ టికెట్ వచ్చేసరికి మనకి 1800 రూపీస్ అయితే పడుతుంది అనమాట. సో అది నేను ఇప్పుడు ఢిల్లీ నుంచి వస్తాను, మీరు మథుర జంక్షన్ నుంచి వస్తారు. సో మథుర జంక్షన్ రైల్వే స్టేషన్లో అయితే కలుద్దాం, పదండి. మథురకి అయితే వచ్చాము. చూసుకోవచ్చు, ఇదే రైల్వే స్టేషన్. మీరు రైల్వే స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత ఇలా తిరిగితే మీకు ఇక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, మీకు పార్కింగ్ ఆటోలు అవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఆ ఆటోల దగ్గరికి వెళ్ళి మీరు మథుర న్యూ బస్ స్టాండ్ అని చెప్పండి. 10 రూపాయలు ఛార్జ్ తీసుకుంటారనమాట. మహా అయితే 20 రూపాయలు ఛార్జ్ తీసుకుంటారు. జస్ట్ మనకి 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది అనమాట. మీరు చూసుకోండి, మిమ్మల్ని ఫస్ట్ ఎక్కడ మోసం చేస్తారంటే మీరు బస్ స్టాండ్ అని అన్నారనుకోండి, న్యూ బస్ స్టాండా ఓల్డ్ బస్ స్టాండ్ అంటారు. వాళ్ళకి తెలుసు అది న్యూ బస్ స్టాండ్కే వెళ్ళాలని తెలుసు, కానీ వాళ్ళు ఇలా అడుగుతారు అనమాట. మీరు ఏమైనా అన్నారంటే కనుక ఇంకా మీరు స్కామే, ఇంకా మీ దగ్గర డబ్బులు వేసేస్తారు కొంచెం. సో అది చూసుకోండి. ఇదిగోండి, ఇదే మథుర న్యూ బస్ స్టేషన్ కదా. సో మీరు రూమ్ ఎక్కడ తీసుకోవాలంటే ఇక్కడే తీసుకోండి, ఇంకెక్కడ తీసుకోవద్దు. ఇదే మనకి కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఇంకోండి, మీరు ఇవన్నీ రూమ్సే మొత్తము. ఇదిగోండి, ఇక్కడ హోటల్ రూమ్స్ ఉంటాయి. మీకు 800 రూపీస్కి దొరికేస్తాయి అనమాట. మీకు ఇంకా ఎక్స్పెన్సివ్ కావాలంటే ఇందులోకి వెళ్ళండి. ఇందులో మనకి 1500 నుంచి 2000 ఎంతో పడుతుంది అనుకుంటా. మీకు ఇవన్నీ రూమ్సే ఉంటాయి అనమాట. ఇది మెయిన్ జంక్షన్ వచ్చేసరికి మీకు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఆటోలన్నీ ఇక్కడే దొరుకుతాయి, బస్సులన్నీ ఇక్కడే దొరుకుతాయి అనమాట. సో అది ఈరోజు వచ్చేసరికి మనకి ఇంకా బాగా లేట్ అయిపోయింది. నేను కూడా టైర్డ్ అయిపోయాను కాబట్టి ఈరోజు నేను మంచిగా రూమ్ తీసుకొని ఫుల్గా రెస్ట్ తీసుకొని మీకు రేపటి నుంచి అయితే మీకు మొత్తం చూపిస్తాను అనమాట. మథుర మొత్తం అంతా రాధే రాధే. మొదటి రోజు వచ్చేసరికి మీకు మథుర మొత్తం చూపించబోతున్నాను అనమాట. మనకి శ్రీకృష్ణ జన్మభూమి టెంపుల్ వచ్చేసరికి మనకి మథురాలోనే ఉంది. అండ్ ఇంకా చిన్న చిన్న ప్లేసులు కూడా ఉన్నాయన్నమాట. సో మొత్తం అన్ని ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూపించబోతున్నాను. సో ఇప్పుడు టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 6:30 అయితే అయ్యింది. నేను మథుర బస్ స్టాండ్ దగ్గరే ఉన్నాను అనమాట, జంక్షన్లో. ఇక్కడే కదా నేను రూమ్ తీసుకున్నాను. సో ఇప్పుడు ముందుగా వచ్చేసరికి మీకు భూతేశ్వరనాథ్ని అయితే చూపించబోతున్నాను అనమాట. మనకి ఇక్కడ నుంచి వచ్చేసరికి జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. మనకి ఇక్కడ బ్యాటరీ ఆటోలు కూడా ఉంటాయి అనమాట. ఇంకోటి చూసుకోవచ్చు, బ్యాటరీ ఆటోలు మనకి జస్ట్ 10 రూపాయలు మాత్రమే తీసుకుంటారు అనమాట. సో 10 రూపాయలు తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా ఇంకా టెంపుల్ రోడ్డు పక్కనే ఉంటుంది. సో అక్కడ దించేస్తారనమాట. సో ముందుగా భూతేశ్వరనాథ్ టెంపుల్కి అయితే వెళ్దాం, పదండి. ఇదిగోండి, భూతేశ్వర మహాదేవ్ మందిర్కి అయితే వచ్చాము. చూసుకొచ్చి ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మహాదేవుడు స్టోరీ ఏంటి అంటే, ఒకనొకప్పుడు ఏంటంటే మధు అసుర అని చెప్పి ఒక రాక్షసుడు ఉండేవాడు అనమాట. ఆ రాక్షసుడి నుంచి మథుర అనే ఊరిని కాపాడడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఈశ్వరుని రక్షకుడిగా చూస్తారనమాట. మథురలో వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ముందు ఈ మహాదేవుడు, ఈశ్వరుడు, శివుడు దర్శనం అయితే చేసుకుంటారు. చూడండి, జనాలు అందరూ వస్తున్నారు కదా. సో అదనమాట. మనకి ఇంకోటి వచ్చేసరికి లోపల ఏంటంటే మనకి సతీదేవి శక్తిపీఠం ఉంటుంది అనమాట. అంటే ఉపశక్తిపీఠం అనమాట. మెయిన్ శక్తిపీఠం ఏం కాదు, ఉపశక్తిపీఠం అది ఉంటుంది. సో లోపలికి వెళ్ళి మనము అమ్మవారిని, శివయ్యని అయితే దర్శనం చేసుకుందాం, పదండి.
దర్శనం అయితే అయిపోయింది, చూసుకోవచ్చు. బయటకు వచ్చాను. ఇప్పుడు వచ్చేసరికి మనము శ్రీకృష్ణ జన్మభూమి గుడికి అయితే వెళ్తాం అనమాట. ఇక్కడి నుంచి వచ్చేసరికి మనకి 600 మీటర్లు 700 మీటర్లు ఉంటుంది. మీరు ఆటో ఎక్కారంటే కనుక జస్ట్ 10 రూపాయలు అనమాట. ఈ రోడ్డు మీదకి ఆటోలు వస్తాయి, జస్ట్ కరెక్ట్గా టెంపుల్ దగ్గర అయితే దించేస్తారు. ఇదిగోండి శ్రీకృష్ణ జన్మభూమి ఆర్చ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇలా లోపలికి వెళ్ళి జస్ట్ ఒక 2 అడుగులు వేసారంటే కనుక మనకి టెంపుల్ వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఆటో వాళ్ళని గేట్ నెంబర్ 1 దగ్గర దించమని చెప్పండి. ఏంటంటే మామూలుగా ఇక్కడికే దించుతారు, కాకపోతే ఏంటంటే కొంచెం మంది డబ్బుల కోసం అలా తిప్పి వేరే దగ్గర దించుతారనమాట. సో మనకి ఇది కంఫర్ట్గా అయితే ఉంటుంది. మనకి శ్రీకృష్ణుడు పుట్టిన జన్మస్థలంకి అయితే వచ్చాము. చూసుకోవచ్చు, ఇదే గుడి. ఇంకో పైన ఉన్నట్టు ఉంది కదా, గోపురం అది కనిపిస్తుంది కదా, అదే గుడి అనమాట. ఇదిగోండి, మనకి వచ్చేసరికి గేట్ నెంబర్ 1 ఇది. చూడండి గేట్ ఎంత బాగా పెట్టారో. రథసారథుడు రథం తోలుతూ అర్జున్ వెనకాల కూర్చొని చాలా బాగుంది. పైన వచ్చరికి మనకి బజరంగబలి మనకి పెట్టారనమాట. ఇక్కడ వచ్చరికి ఏంటంటే మొత్తం ఏమీ అలౌ ఉండదు లోపలికి. ఫోన్స్ కానీ బ్యాగులు కానీ ఏమీ అలౌ ఉండదు. ఇంకోండి మనకి పక్కన వచ్చరికి మనకి క్లాక్ రూమ్స్ ఉన్నాయి కదా, మనం అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. మొత్తం ఫోన్స్ ఏం కావాలంటే అవన్నీ అక్కడ పెట్టుకొని మొత్తం ఫ్రీగా లోపలికి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో దర్శనం చేసుకొని వద్దాం పదండి. దర్శనం అయితే అయిపోయింది, చూసుకోవచ్చు. నిజంగా టెంపుల్ ఇక్కడ నుంచి ఎంత బాగా కనిపిస్తుందో బయట నుంచి. చాలా అంటే చాలా స్పేసెస్గా ఉండి చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ వరండాలా కనిపిస్తుందా? ఆ వరండా ఏంటంటే మనకి అక్కడ చాలా స్పేసెస్గా ఉంటుంది అనమాట. టెంపుల్ చుట్టూరున ఎర్లీ మార్నింగ్ మనం మార్నింగ్ టైంలో వస్తే కనుక మనకి ఆపోజిట్లో సన్ రైజ్ అయితే ఉంటుంది అనమాట. నిజంగా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఈ టెంపుల్ కిందన వెనక భాగంలో వచ్చేసరికి ఏంటంటే మనకి శ్రీకృష్ణుడు మనకి జైల్లో కదా పుడతాడు. జైల్లో పుట్టడం వల్ల ఏంటంటే మనకి అలాగ జైలు మార్గం ఉంటుంది అనమాట. లోపల బాలకృష్ణుని అయితే పెడతారనమాట. మీకు ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసరికి ఏమో రాధాకృష్ణులు అయితే ఉంటారనమాట. సో నిజంగా చాలా బాగుంటుంది లోపల వచ్చేసరికి. అండ్ ఇంకొకటి ఏంటంటే క్రౌడ్ ఎంత ఉన్నా సరే మనకి 15 గంట 20 నిమిషాలు అయితే దర్శనం అయిపోతుంది అనమాట. ఎందుకంటే చాలా స్పేసెస్గా ఉంటుంది అనమాట టెంపుల్ వచ్చేసరికి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టెంపుల్ వెనకట్లో వచ్చేసరికి మీకు ఒక మస్జిద్ లాగా ఉంటుంది. తెలిసిందే కదా, అసలు బేసిక్గా ఏంటంటే మనకి శ్రీకృష్ణ జన్మభూమి టెంపుల్ వచ్చేసరికి ఇది కాదు, అసలు ఒరిజినల్ టెంపుల్ ఎవరో చూడలేదు. చాలా బాగుంటుందంట. నిజంగా దేవతలే నిర్మించారా అన్నట్టు ఉంటుంది అనమాట. అయితే దాన్ని ఏంటంటే 1000 సంవత్సరంలోని 1017 సంవత్సరంలో ఏంటంటే మొహమ్మద్ గజనీ అని చెప్పి ఆ మొఘలు వచ్చి దీని మీద దండయాత్ర చేస్తాడనమాట. దండయాత్ర చేసి మొత్తం టెంపుల్ అంతా ధ్వంసం చేసి లోపడున్న వజ్రాలు వైడూర్యాలు మొత్తం అన్ని ఆఫ్ఘనిస్తాన్ అయితే పట్టుకెళ్ళిపోతాడనమాట. సో తర్వాత వచ్చేసరికి మళ్ళీ మనకి ఇక్కడ మథుర రాజు అనేది మళ్ళీ నిర్మిస్తాడు. అప్పుడు మళ్ళీ చెత్తనా కొడుకు ఔరంగజేబు ఉంటాడు కదా, ఔరంగజేబు వచ్చి మళ్ళీ 17వ సంవత్సరంలో మళ్ళీ ధ్వంసం చేస్తాడనమాట. అప్పుడు ఈ టెంపుల్ వచ్చేసరికి మళ్ళీ 1950 సంవత్సరంలో ఈ టెంపుల్ నిర్మించడం అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో రాధే రాధే, జై శ్రీకృష్ణ. సో ఎంతమంది దుర్మార్గులు ఎవరు వచ్చినా సరే మన హిందూ ధర్మాన్ని అయితే ఏమీ చెయ్యలేరు, ఇంకా అదంతా సత్యం అది. సో ఇదే అనమాట. ఇంకోండి టెంపుల్ వచ్చేసరికి ఇటువైపు ఉంది కదా, మీకు ఇటువైపు ఈ గేట్ లెఫ్ట్ సైడ్ తేలితే ఏంటంటే మనకి మొత్తం శ్రీకృష్ణుడి బాల్యం నుంచి అంతా కూడా మనకి పెడతారనమాట, ఒక మ్యూజియం టైప్లో లాగా. సో చాలా బాగుంటుంది అనమాట టెంపుల్ లోపల వచ్చేసరికి. తప్పకుండా ప్లాన్ చేయండి. శ్రీకృష్ణుడు పుట్టిన జన్మస్థలం, శ్రీకృష్ణుడు గుడి వచ్చేసరికి మనం తప్పకుండా దర్శనం చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇలా లెఫ్ట్ సైడ్ తిరిగితే కనుక మీకు అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఆ ఆర్చ్ దగ్గర మనకి పోత్రకుండ అని ఉంటుంది అనమాట. సో అదేంటి అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఇదిగోండి పోత్రకుండకి అయితే వచ్చాము. దీన్ని పవిత్ర కుండను కూడా అంటారనమాట. ఏంటంటే ఈ కుండు చరిత్ర మనకి దేవకి వసుదేవులకు కదా మనకి శ్రీకృష్ణుడు పుడతాడు, పక్కనే కదా మనకి మందిరం అది జైలు అదిని. సో వాళ్ళ బట్టలు ఇక్కడే ఉతికే వాళ్ళంట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి శ్రీకృష్ణుడు పుట్టిన వెంటనే ఆ రక్తపు బట్టలు ఉంటాయి కదా, ఆ శ్రీకృష్ణుడు రక్తపు బట్టలు ఈ కుండలోనే ఉతికారనమాట. సో అందుకే దీన్ని పవిత్రంగా చూస్తారు. చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది అసలు. మొత్తం అంతా ఇంకోండి లోపలికి వెళ్ళకుండా మనకి ఇలా గ్రిల్స్ అవి వేస్తారనమాట. ఎవరిని లోపలికి అలౌ చేయట్లేదు. బట్ చూడండి ఎంత బాగుందో అసలు. నిజంగా చాలా పెద్దగా ఉంది. ఏదో ఒక కోటలాగా ఉంది, ఇదేదో ఒక కోనేరులాగా లేదు. చూడండి ఆ మెట్టులు కానీ అవి కానీ స్టెప్స్ చాలా బాగుంది కదా, నాకు చాలా నచ్చింది. ఇంకోండి ఇంత పెద్దది. లోపల వచ్చేసరికి మనకి వాటర్ ఫౌంటైన్ కూడా పెట్టారు. నాకు తెలిసి మరి నైట్ టైం వేస్తారో ఏంటో కానీ చూడండి ఎంత పెద్దగా ఉందో, హైలైట్గా ఉంది మొత్తము. సో
అది బాగానే లోపలికి వెళ్ళవట్లేదులే, లేకపోతే దీన్ని కూడా నాశనం చేస్తారు. మన సంగతి తెలిసిందే కదా, ఇలాగ పవిత్రంగా దూరం నుంచి చూడడమే నాకు నచ్చిందిలేండి. సో అదనమాట. మళ్ళీ మనము టెంపుల్ రోడ్లోకి అయితే వచ్చాము, చూసుకోవచ్చు. మీకు ఇందాక టెంపుల్ రోడ్ సరిగ్గా చూపించలేదు కదా, ఇదిగోండి టెంపుల్ రోడ్ వచ్చేసరికి మొత్తం అటు ఇటు షాప్స్ అయితే ఉంటాయన్నమాట. మొత్తము దేవుడు సామాన్లు కానీ, లేకపోతే చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ, ఇంకోండి హ్యాండ్ బ్యాగ్స్, యాక్సెసరీస్ మొత్తం అన్నీ దొరుకుతాయి అనమాట. ప్రసాదాలు అవన్నీ దొరుకుతాయి. ఇదిగోండి ఇటువైపు కూడా, ఇది ఇంకా ఓపెన్ చేయలేదు మార్నింగ్ కాబట్టి. ఇప్పుడు టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 8 అవుతుంది. మనము మార్నింగ్ టిఫిన్ చేయలేదు కాబట్టి మీరు ఒకవేళ టిఫిన్ చేయాలనుకుంటే ఇంకోటి ఇక్కడ చేసేయండి. మనకి మద్రాసి అని ఉంది కదా, ఇక్కడ మనకి ఇడ్లీలు దోశలు దొరుకుతాయి అనమాట. సో కొంచెం కాస్ట్ ఎక్స్పెన్సివ్, కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, కాకపోతే మన ఫుడ్ అయితే టేస్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకోండి టెంపుల్ రోడ్ వచ్చేసరికి చూసారు కదా, చాలా స్పేసెస్గా ఉంటుంది అనమాట. మనకి మథురాకే పెద్ద రోడ్లకి అయితే ఉంటుంది అనమాట. సో అది ఇప్పుడు ఇంకా మీతో టిఫిన్ చేసాక అప్పుడు మళ్ళీ మాట్లాడతాను మీతో. సో టిఫిన్ అయితే చేస్తాను, మీకు స్క్రీన్ పైన రేట్లు ఇస్తాను చూడండి. అసలు ఎంత దారుణంగా, చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి దోశ వచ్చేసరికి. ఇప్పుడు వచ్చేసరికి మిమ్మల్ని ద్వారకాధీష్ మందిర్కి అయితే తీసుకెళ్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి వచ్చేసరికి మనకి 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఈ 1.5 కిలోమీటర్ ఏంటంటే మనకి ఈ టెంపుల్ బయటనే మీకు ఆటోలు కనిపిస్తున్నాయి కదా, మనకి 20 రూపాయలు అయితే ఛార్జ్ తీసుకుంటారు అనమాట. డైరెక్ట్గా టెంపుల్ దగ్గర అయితే దించేస్తారు. నేను వచ్చేసరికి ఏంటంటే క్లైమేట్ చాలా బాగుంది చూడండి. సో కాబట్టి నాకు నడుచుకొని వెళ్ళాలని ఉంది కాబట్టి నేను అయితే నడుచుకొని అయితే వెళ్ళిపోతున్నాను. సో అది మీరు నడవలేని అనుకుంటే కనుక మీరు ఆటో ఎక్కేయండి. ద్వారకాధీష్ టెంపుల్ రోడ్లోకి వచ్చిన తర్వాత చూడండి ఎంత సన్నంగా అయిపోయిందో. రోడ్డు వచ్చేసరికి చాలా చిన్నగా అయిపోయింది అనమాట. బట్ ఇంకోండి పక్కపక్కన సందుల్లోని పాతకాల పిల్లులు ఎంత బాగున్నాయో, పాతకాల పిల్లులు. అండ్ ఇంకోండి ఈ సందులోనే మొత్తం అన్ని బిజినెస్లు చేసేస్తున్నారు. ఒక స్కూల్ ఇక్కడే, ట్యూషన్ సెంటర్లు ఇక్కడే, మొత్తం అంతా ఈ సందులోనే బిజినెస్ జరిగిపోతుంది అనమాట. చాలా నచ్చింది. ఇంకోండి ఆ ముందు మీకు పాతకాల పిల్లు కనిపిస్తుంది కదా, ఇలా చాలా పాతకాల పిల్లు ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి అస్సలు బుర్ర బుద్ధి ఏముండదు అసలు, అలా ఇష్టం వచ్చినట్టు బిహేవ్. ఇంక వీడు చూడండి, అదే చెప్పబోతున్నాను అనమాట. హార్న్లు ఇష్టం వచ్చినట్టు కొడతారనమాట. ఎందుకు కొడతారో వాళ్ళకే తెలియదు. ఎప్పుడు అడిగినోడు ఉన్నాడు కదా, వీళ్ళని అడిగినా ఇంకా ఇది ఇక్కడ ఎలాగే అవుతుంది, ఇక్కడ ఎలాగ అవుతుంది అని సమాధానం ఇస్తుంటారు అనమాట. ఇంకా హార్న్లు ఇంకా వాళ్ళ ఇష్టం, ఇంకా అసలు అవసరం ఉన్నా కొట్టడమే, అవసరం లేకపోయినా కొట్టడమే. తలనొప్పి వచ్చేస్తుంది నిజంగా, మెంటల్ తెప్పించేస్తున్నారు వీళ్ళందరూ. సో అది టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము, చూసుకోవచ్చు. టెంపుల్ ఇంకోండి రోడ్డు ఎలా బాగుందో, పాతకాల పిల్లులు అలా కనిపిస్తూ ఉంటే. మన సైడ్ చాలా తగ్గిపోయి కదా, బాగా తగ్గిపోయి పాతకాల పిల్లులు చూడడం. ఇక్కడ ఇంకా చాలా పాతకాల పిల్లులు అయితే ఉన్నాయన్నమాట. ఇదే ద్వారకాధీష్ ఆలయం. మనకి ద్వారకాలోని శ్రీకృష్ణ మహాప్రభు ఉంటారు కదా, సేమ్ అలాగే ఉంటారంట. మనకి ద్వారకా మహారాజుగా పిలుచుకుంటారు అనమాట. ఏంటంటే ద్వారకా రాజే కదా శ్రీకృష్ణుడు. సో అందుకనమాట. పదండి దర్శనం అయితే చేసుకుందాం. ఫైనల్లీ మనకి ద్వారకాధీష్ దర్శనం అయితే అయిపోయింది. నిజంగా లోపల కృష్ణుడు చాలా బాగున్నారు, నల్లగా ఉండి నిజంగా చాలా బాగా అలంకరించారనమాట. అస్సలు ఖాళీ లేదు చూడండి, ఈ జనం అంతా అక్కడి నుంచే వస్తున్నారనమాట. బట్ నిజంగా చెప్తున్నాను, ద్వారకాధీష్ చాలా ఫేమస్, చాలా బాగుంది కూడా, అస్సలు మిస్ అవ్వద్దు మథుర వచ్చిన వాళ్ళు. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మిమ్మల్ని విశ్రమ్ ఘాట్ దగ్గరికి తీసుకెళ్తున్నాను అనమాట. ఈ టెంపుల్ దాటి జస్ట్ ఇలాగ స్ట్రైట్గా ఒక 150 మీటర్లు వెళ్ళారంటే కనుక మీకు విశ్రమ్ ఘాట్ అనేది వచ్చేస్తుంది. సో ఇంకా వెళ్దాం పదండి. ఇదిగోండి మనకు వచ్చేసరికి విశ్రమ్ ఘాట్ ఇదే అనమాట. విశ్రమ్ ఘాట్ ఎందుకు పేరు వచ్చింది అంటే, శ్రీకృష్ణుడు కంసుని చంపిన తర్వాత ఈ స్థలంలోనే విశ్రాంతి తీసుకున్నారనమాట. అందుకు దీనికి విశ్రమ్ ఘాట్ అని పేరైతే వచ్చిందనమాట. చూసుకోండి ఇక్కడ మనకి శ్రీకృష్ణుని కూడా పెట్టారు. శ్రీకృష్ణుడు బలరాముడు అనమాట. రాధే రాధే, జై శ్రీకృష్ణ. నిజంగా ఘాట్ ఇంకోండి ఇలా ఉందన్నమాట. చూడండి పెద్ద పెద్ద గంటలు, ఎంత పెద్ద గంటలు ఉన్నాయో. నిజంగా కొడదాము. జై శ్రీకృష్ణ, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. సో ఇది ఘాట్ వచ్చేసరికి ఇలాగ ఉందన్నమాట. ఇంకా ఇటువైపు కూడా చాలా పెద్ద పెద్ద గంటలు ఉన్నాయి చూడండి. ఇది మొత్తం ఇది స్టోనా చెక్క తెలియట్లేదు, స్టోనే వాళ్ళు పసుపు రంగు అంతా వేసారనమాట. నిజంగా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఘాట్ వచ్చేసరికి చాలా చిన్నగా ఉందన్నమాట. ఇంకోండి చూడండి
చాలా చిన్నగా ఉంది. మొత్తం అందరూ స్నానం అది చేస్తున్నారు అనమాట, స్నానం అది ఆచరిస్తున్నారు. ఇదిగోండి మొత్తం పక్షులు ఎంత బాగుందో చూడండి. బోటింగ్ కూడా చేద్దాము. ఎంత మంచిగా ఎగురుతున్నాయి పక్షులు, చాలా బాగుంది అనమాట. ఇంకా క్లైమేట్ కూడా ఒకటి చాలా బాగుంది కాబట్టి బోటింగ్ చేసి మంచిగా ఆస్వాదిందాము. ఇదిగోండి చాలా బాగుంది మొత్తం. మరి బోట్ రైట్ ఎంతో తెలియదు కానీ నేను అడిగి కనుక్కొని చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే సాయంత్రం వచ్చేసరికి ఇక్కడ మనకి యమునా నది గంగా హారతి జరుగుతుంది అనమాట. సో మీకు సాయంత్రం వచ్చి కూడా నేను హారతి తీసి పెడతాను. బోట్ ఎక్కాను, జస్ట్ 50 రూపాయలు తీసుకుంటున్నారు అనమాట షేరింగ్ బోట్ వచ్చేసరికి. బట్ బోట్లో నేను ఒక్కడనే ఉన్నాను, ఇంకా ఎవరు రాలేదు. బట్ జనం ఎలాగ ఎక్కువ ఉన్నారు కదా, ఫాస్ట్గా ఫిల్ అయిపోతుందని చెప్పి నమ్మకం అనమాట. లేదు మీకు ప్రైవేట్ బోట్ కావాలి మీకు స్పెషల్గా అనుకుంటే కనుక 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట. సో అది బోట్ ఫిల్ అయిన తర్వాత మనం బోటింగ్కి అయితే వెళ్దాం. అయిపోయింది బోట్ రైడ్, చాలా బాగుందన్నమాట. ఏంటంటే ఆ పక్షులు మన పక్క నుంచి ఎగురుతుంటే వీళ్ళందరూ ఫుడ్ అది వేస్తున్నారు కదా, సో పక్క నుంచి అది ఎగరడం వల్ల నిజంగా నాకు చాలా అంటే చాలా నచ్చింది అనమాట. మంచి ఫీల్ అనేది వచ్చింది, బాగా ఎంజాయ్ చేశాను బోట్ రైడ్. ఇప్పుడు వచ్చేసరికి మిమ్మల్ని కన్స్కిల్లా అంటే కంసుడు కోట దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను అనమాట. ఇంకోండి అక్కడే జస్ట్ మీకు బోట్లు కనిపిస్తున్నాయి కదా, జస్ట్ ఒక 200 మీటర్స్ అలా ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్దాం పదండి. ఇంకా ఇదిగోండి కన్స్కిల్లా అనమాట, కంసుడు కోట. కంసుడు ఈ ప్లేస్లోనే కోట నిర్మించుకున్నాడు అనమాట, ఈ కోట కాదు. తర్వాత మళ్ళీ 16వ శతాబ్దంలోని రాజా మాన్సింగ్ వచ్చేసరికి ఈ కోటని నిర్మించాడనమాట. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకునేది ఆర్మీ బేస్ కింద అయితే యూజ్ చేసుకునేవారు అనమాట. సో అది పైన లోకల్ పీపుల్, ఇది మొత్తం క్లోజ్ అయిపోయింది అనమాట, లోపలికి ఎవరు ఏం లేదు, వాళ్ళు లోకల్ వాళ్ళు కాబట్టి అలాగే వెళ్ళిపోయారు అనమాట. సో నేను వెళ్ళట్లేదు, ఎందుకు రిస్క్ అదని చెప్పి. ఇంకోండి ఇదేం బాగాలేదు సిచ్యువేషన్, సో అందుకే వెళ్ళట్లేదు అనమాట. సో అది ఇటువైపు మాత్రం మనకు కావాలంటే ఇంకోండి ఇలాగ ఉయ్యాలు అవన్నీ ఉన్నాయన్నమాట, చిన్న మినీ పార్క్ లాగా ఉంది. ఇలా ఇటువైపు కూర్చొని ప్రశాంతంగా ఉయ్యాలు అవి ఊగుతూ ప్రశాంతంగా ఈ యమునా నదిని ఆస్వాదించవచ్చు అనమాట. సో అందుకోసం అయితే ఈ కన్స్కిల్లా దగ్గరికి రావచ్చు. కోట బయట నుంచి అలా చూడడానికి, కోట గోడలు చూడడానికి అంతే, పైకి లోపలికి వెళ్ళడానికి అయితే ఏం అవ్వదు. సో ఇది ఇక్కడ నుంచి చూడండి మొత్తం యమునా నది చాలా బాగుంది, ప్రశాంతంగా చల్లగా అయితే కనిపిస్తుంది. సో అది మథురలో మొత్తం అన్ని చూపించాను మీకు, హాఫ్ డేలో కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఏంటంటే ద్వారకాధీష్ టెంపుల్ వచ్చేసరికి మనకి 11 o'clockకి దర్శనం ఆగిపోతుంది అనమాట మార్నింగ్. ఈ విశ్రామ్ ఘాట్ వచ్చేసరికి మనకి 12 గంటల వరకు ఉంటుంది. సో మనం మథురాలో ఏంటంటే మార్నింగ్ 12 గంటల లోపు, మధ్యాహ్నం 12 గంటల లోపు మనం మొత్తం అంతా కంప్లీట్ చేయాలి. మీరు 12 దాటిందంటే కనుక మొత్తం అన్నీ క్లోజ్ అయిపోతాయి అనమాట. మళ్ళీ మనకి తిరిగి 4-4:30కి అయితే ఓపెన్ చేస్తారనమాట. సో ఈ మధ్యలో ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదు. మీరు బృందావనం వెళ్ళినా సరే బృందావనంలో కూడా మొత్తం అంతా క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసరికి 12 అయ్యింది. నేను ఇంత రష్లోనే కంప్లీట్ చేశానంటే మీరు మార్నింగ్ 6-6:30 స్టార్ట్ చేశారంటే సింపుల్గా కంప్లీట్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు నీట్గా వెళ్ళి మీ రూమ్కి వెళ్ళిపోయి నీట్గా లంచ్ చేసి మొత్తం 4 గంటల వరకు 4:30 వరకు ఫుల్గా రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం 5 గంటలకి 5:30కి అలాగా విశ్రామ్ ఘాట్కి వచ్చారంటే కనుక మనకి యమునా నది హారతి జరుగుతుంది, గంగామాత హారతి జరుగుతుంది అనమాట. ప్రశాంతంగా వీక్షించవచ్చు. సో చాలా బాగుంటుంది. సో అది ఇప్పుడు ఇంక రూమ్కి వెళ్ళిపోతున్నాను, ఫుల్గా రెస్ట్ తీసుకొని అప్పుడు మళ్ళీ మీకు గంగా హారతి అయితే చూపిస్తాను అనమాట. హరే కృష్ణ, రాధే రాధే. రాధే రాధే.
చూశారు కదా యమునామాత హారతి, నిజంగా చాలా బాగుంది. ఏంటంటే ఘాట్ కొంచెం చిన్నది ఉండడం వల్ల ఏంటంటే జనాలు అందరూ వస్తారు కదా మరి హారతికి, సో కాబట్టి కొంచెం రష్ అవుతుంది అనమాట. దాని బదులు ఏంటంటే మీరు బోట్ మీద కూర్చోండి, జస్ట్ 100 రూపాయలు మాత్రమే తీసుకుంటారనమాట. నిజంగా ఎదురుగా కనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో అదనమాట మనది డే 1 కంప్లీట్ అయిపోయింది ఇక్కడతోని. సో మళ్ళీ తిరిగి రేపు మార్నింగ్ అయితే కలుద్దాం. రాధే రాధే, జై శ్రీకృష్ణ. రాధే రాధే. ఈ రోజు వచ్చేసరికి మీకు శ్రీకృష్ణుడి బాల్యం గడిపిన గోకులం అయితే చూపించబోతున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి మథుర నుంచి వచ్చేసరికి 15 నుంచి 20 కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట మనకి గోకులం. ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయి సరౌండింగ్స్లోని, మీకు మొత్తం క్లారిటీగా అన్నీ చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించబోయే టెంపుల్స్ అన్నీ మీకు ఆటో వాళ్ళు 1200 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. మనకి ఏంటంటే సర్వీస్ అవైలబిలిటీ లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ లేదనమాట. సో ఖచ్చితంగా మనం ఆటో బుక్ చేసుకోవాల్సిందే. నాకు 1200 రూపీస్ ఎక్కువ కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మనకి బైక్స్ రెంట్కి దొరుకుతాయి అనమాట. సో 500 రూపీస్ పర్ డేకి 24 అవర్స్కి 500 రూపీస్లో దొరుకుతుంది. 200 రూపీస్ మనకి పెట్రోల్ పడుతుంది అనమాట. 700 రూపీస్లో అయిపోతుంది. మీరు ఒకవేళ ఒకరు కానీ ఇద్దరు కానీ వస్తే ఇదే చేయండి. లేదు అంటే కనుక మీరు ఫ్యామిలీ ఉన్నారంటే కనుక మనకి 1200 రూపీస్ బెస్ట్ ఆటో మీద వెళ్ళి వచ్చేయచ్చు అనమాట. సో అది ఇప్పుడు టైం వచ్చేసరికి 9 అయితే అవుతుంది అనమాట. నేను కొంచెం ఎడిటింగ్ అది చేసుకోవడం వల్ల నైట్ లేట్ అయిపోవడం వల్ల నేను కొంచెం లేట్గా స్టార్ట్ అవుతున్నాను. మీరు మాత్రం వీలైనంత త్వరగా 6-6:30కి అలా స్టార్ట్ అయిపోయింది. కొంచెం మనకి బాగుంటుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం కానీ లేకపోతే అక్కడ టెంపుల్స్ చూడడం కానీ బాగుంటుంది అనమాట. సో అది ఆలస్యం చేయకుండా మనము స్టార్ట్ అయిపోదాం పదండి. రాధే రాధే, జై శ్రీకృష్ణ. ఇప్పుడు మిమ్మల్ని కోయిలా ఘాట్కి తీసుకెళ్తున్నా. ఇదిగోండి కోయిలా ఘాట్కి అయితే వచ్చాము. చాలా బాగుందన్నమాట. చిన్నగా క్యూట్గా చాలా నీట్గా ఉంది. మనకి స్టార్టింగ్ వచ్చేసరికి ఇక్కడ శనిదేవుడిని అయితే పెట్టారనమాట, శనీశ్వరుణ్ణి. ఇదిగోండి ఘాట్ చాలా చిన్నగా ఉంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారనమాట. దేవకి వసుదేవులకి శ్రీకృష్ణుడు జన్మించిన తర్వాత ఈ కోయిలా ఘాట్ నుండే గోకులంకి రాజైన నందరాజు మరియు యశోదలకు తీసుకువెళ్ళి ఇస్తాడనమాట. గోకులము నది అటువైపున ఉంటుంది. ఇక్కడ నుంచి నది చూడండి, యమునా నది ఎంత బాగా కనిపిస్తుందో. మంచి వ్యూ, ప్రశాంతంగా ఉంది. అంటే జనాలు ఎవరు లేరనమాట. దానివల్ల ఏంటంటే చాలా ప్రశాంతంగా ఉండి మంచి చల్లగా గాలి అయితే వేస్తుంది. ఇదిగోండి ఇటువైపు వచ్చేసరికి మనకి శ్రీకృష్ణుడు. రాధే రాధే, శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, రాధే రాధే. కోయిలా ఘాట్ చూసారు కదా. ఇప్పుడు మిమ్మల్ని బ్రహ్మాండ ఘాట్కి తీసుకువెళ్తున్నా. ఇదే బ్రహ్మాండ ఘాట్. లోపలికి వెళ్దాం పదండి. ఈ బ్రహ్మాండ ఘాట్ చరిత్ర ఏంటి అంటే ఇక్కడే శ్రీకృష్ణుడు మన్ను తిన్నాడని బలరాముడు యశోదామాతకు చెప్తారనమాట. అప్పుడు ఏంటంటే యశోదామాత వచ్చి మన్ను తిన్నావని అడిగితే లేదు అని శ్రీకృష్ణుడు అబద్ధం చెప్తాడు. అప్పుడు నోరు తెరిచి చూపించమని అడుగుతారు కదా, అప్పుడు నోట్లో అండపిండ బ్రహ్మాండాదులను చూపిస్తారనమాట ఈ ప్రదేశంలోనే. సో అది బ్రహ్మాండ ఘాట్ చూసారు కదా. ఇప్పుడు వచ్చేసరికి మిమ్మల్ని ఓకల్ బంధన్కి తీసుకెళ్తాను. ఇక్కడ నుంచి వచ్చేసరికి జస్ట్ 1 కిలోమీటర్ అంతే. సో పదండి వెళ్దాం ఇంకా. ఇదే ఓకల్ బంధన్. లోపలికి వెళ్దాం పదండి. చిన్ని కృష్ణుడు అల్లరి తట్టుకోలేక రోకలకి కట్టేస్తారు కదా మొత్తం యశోదామాత. ఆ ప్రదేశం ఇదే అన్నమాట. దర్శనం చేసుకోండి.
ఊకల్ బంధన్ చూసారు కదా, ఇప్పుడు మిమ్మల్ని నందభవన్కి తీసుకెళ్తున్నా. ఇదే నందభవన్ శ్రీకృష్ణుడు బాల్యం గడిపిన ప్రదేశం. దేవకి మహారాజు మొదటగా ఇక్కడికే బాలకృష్ణుని తీసుకొచ్చి అప్పుడే యశోదామాతకు జన్మించిన యోగమయ్యని తిరిగి కారాగారంకి తీసుకెళ్ళిపోతాడనమాట. కంసుడు ఆమెను చంపడానికి ప్రయత్నించినప్పుడు ఆమె ఆకాశంలోకి ఎగిరిపోతుంది. ఎందుకంటే యోగమయ్య శ్రీ మహావిష్ణువు అద్వితీయ దివ్యశక్తి కాబట్టి. 84 కంబ అని పేరు ఎందుకు వచ్చింది అంటే, లోపల మనకి 84 స్తంభాలు ఉంటాయన్నమాట. 84 అంటే 84, కంబ అంటే స్తంభము. దర్శనం చేసుకోండి. ఇప్పుడు మనం దగ్గరలోనే ఉన్న నందఘాటికి వెళ్దాం పదండి. ఇదే నందఘాట్. ఇక్కడే బాలకృష్ణుడు బాల్యంలో తన స్నేహితులతో కలిసి ఆడుకున్న ప్రదేశము. అలానే నందమహారాజు ప్రతిరోజు స్నానం చేసిన ప్రదేశం కూడా ఇదే అన్నమాట. ఇక్కడ మనకి యోగమయ్య ఆలయం కూడా ఉంటుంది. చెప్పాను కదా, యోగమయ్య వచ్చేసరికి శ్రీ మహావిష్ణువు దివ్యశక్తి అనమాట. నందఘాట్ చూసారు కదా, ఇప్పుడు మనము రమణ్ రీతికి వెళ్దాం పదండి. రమణ్ రీతికి అయితే వచ్చాము. మనకి రమణ్ రీతికి ఎదురుగా జింకల పార్క్ ఉంటుంది. చాలా బాగుంటుంది. వచ్చిన వాళ్ళందరూ వాటికి ఆహారం అది పెడతారనమాట. రమణ్ రీతి లోపలికి వెళ్తున్నాం. ఈ ప్లేస్ వచ్చేసరికి ఏంటంటే, బాలకృష్ణుడు, బలరాముడు, చెల్లి సుభద్ర మరియు వాళ్ళ స్నేహితులతో కలిసి మట్టిలో పొరులతో ఆడుకునే ప్రదేశం అన్నమాట ఇది. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ బాలకృష్ణుని తలుచుకుంటూ మట్టిలో ఆడుకుంటారు అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వచ్చిన వాళ్ళందరూ. సో చూడగానే మనకి ఆనందం వేస్తుంది అనమాట. పెద్దోళ్ళు కూడా చిన్నపిల్లల కలిసిపోయి ఆడుకుంటుంటే. ఈ రమణ్ రీతి వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రకృతి ఒడిలో ఉన్నట్టు ఉంటుంది అనమాట. మీకు మొత్తం తిరిగి చూపిస్తాను పదండి.
సో అది రమణ్ రేతి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసరికి 5 అవుతుంది. ఏంటంటే నేను వచ్చరికి రమణ్ రేతి క్లోజ్ చేస్తారనమాట. 12 గంటలకు క్లోజ్ చేస్తారు. ఇది మళ్ళీ సాయంత్రం 4కు మాత్రమే ఓపెన్ చేస్తారనమాట. సో నేను కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాను కదా, మీరు 6 గంటలకు స్టార్ట్ అయ్యారంటే కనుక మీరు మొత్తం కవర్ చేసేయచ్చు 12 గంటల లోపు. సో పర్లేదులేండి, సాయంత్రం కూడా రమణ్ రేతి చాలా బాగుంది. సో నాకు చాలా నచ్చిందనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి మిమ్మల్ని రావాలి తీసుకెళ్తాను. అక్కడ మనకి రాధాదేవి జన్మస్థలం అనమాట. సో అది కూడా బాగుంటుంది. సో ఇంక స్టార్ట్ అవుదాం పదండి. ఇదే రాధాదేవి జన్మించిన ప్రదేశం. పదండి లోపలికి వెళ్దాం. ఇక్కడ వచ్చేసరికి మనకి రాధాదేవి బాల్య రూపాన్ని అయితే పూజిస్తారనమాట. సో అది గోకులం, శ్రీకృష్ణుడు పెరిగిన ప్లేసు, బాలకృష్ణుడు. సో ఈ రోజుతో అంతా అయిపోయిందనమాట. తిరిగి మళ్ళీ మనము రేపు మార్నింగ్ అయితే కలుద్దాము. రాధే రాధే. ఈ రోజు వచ్చేసరికి మీకు శ్రీకృష్ణుడు యవ్వనం గడిపిన బృందావనం అయితే చూపించబోతున్నాను అనమాట. వీళ్ళు వచ్చేసరికి బృందావన్ అంటారు. మనం ఇప్పుడు మథురాలో ఉన్నాం కదా, మథురా నుంచి మనకి బృందావన్ 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట. సో మనకి ఆటో వాళ్ళు షేరింగ్లోని 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మీకు ఇప్పుడు చూపించబోయే టెంపుల్స్ అన్నీ ఏంటంటే మీకు కొంచెం దగ్గరగా ఉంటాయి అనమాట. సో ఆటో బుకింగ్ చేసుకోవాలనుకుంటే కనుక ఒక 800 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో నేను ఇప్పుడు అంత పెట్టలేను కాబట్టి ఏంటంటే నేను కొంచెం అన్ని షేరింగ్లో తిరిగేసి అక్కడక్కడ పైగా కొన్ని నడుచుకుంటూ చేసేస్తాను అనమాట. మీకు అర్థమైపోతుందిలేండి ఒకవేళ మీరు మొత్తం అన్ని చూడాలనుకుంటే కనుక. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసరికి మార్నింగ్ 7:30కి స్టార్ట్ చేస్తున్నాను నేను. రాధే రాధే. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. ముందుగా మనము రంగ్జీ ఆలయంకి అయితే వెళ్తున్నాం. ఇదే రంగ్జీ ఆలయం. లోపల మనకి రంగనాథుడు ఉంటారనమాట. ఈ టెంపుల్ వచ్చేసరికి మనకి దక్షిణ భారతదేశం ద్రవిడియన్ స్టైల్లో చాలా విశాలంగా ఉంటది. పదండి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ వాసుదేవాయ. सखी की इच्छा मेरे लिए आदेश है। ఇప్పుడు మిమ్మల్ని మీరాబాయి ఆలయంకి తీసుకెళ్తున్నా. మనకి రంగనాథుడి ఆలయం నుండి జస్ట్ 600 మీటర్లు ఉంటుంది. ఈ మీరాబాయి చరిత్ర ఏంటి అంటే రాజస్థాన్లో ఒక రాజవంశంలో పుట్టారు. చిన్నప్పటి నుండి శ్రీకృష్ణుడి మీద అపారమైన భక్తి ప్రేమ పెంచుకున్నారనమాట.
రోజు శ్రీకృష్ణుడు ధ్యానం చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉండేవారు. కానీ వాళ్ళ వంశంకి ఇది నచ్చదనమాట. అప్పుడు రాజస్థాన్ నుండి ఎవరికీ తెలియకుండా పాదయాత్ర చేసుకుంటూ ఇక్కడికి వచ్చి రోజు శ్రీకృష్ణుని భజనలు కీర్తనలు పాడేవారనమాట. టెంపుల్ చూడడానికి పురాతన కట్టడంతో చాలా బాగుంటుంది, పైగా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని నిధివనకి తీసుకుని వెళ్తున్నా. ఈ నిధివన్ ఏంటి అంటే రాధాకృష్ణులు రాసలీలలు చేసిన ప్రధాన స్థలాల్లో ప్రధానమైనది నిధివన్. అందుకే ఎవరు వచ్చినా ఈ ప్లేస్ తప్పకుండా దర్శనం చేసుకుంటారు. ఇప్పటికీ కూడా రాత్రిపూట రాధాకృష్ణులు ఇక్కడికి వచ్చి రాసలీలలు చేస్తారని మన నమ్మకం. అందుకే రాత్రిపూట లోపలికి ఎవ్వరికీ అనుమతి ఉండదు, మొత్తం తలుపులు మూసేసి అందరూ బయటకు వచ్చేస్తారు. లోపల ఈ చెట్లు చూడండి ఎలా ఉన్నాయో, వీటిని మంజారి తులసి అని పిలుస్తారు, లేదా వృందావన్ తులసి అని పిలుస్తారు. రాత్రిపూట రాధాకృష్ణులు రాసలీలల సమయంలో ఈ చెట్లు గోపికలుగా మారి నాట్యం చేస్తాయని నమ్మకం. ఇప్పుడు మనం దర్శనం చేసుకుందాం పదండి. ఇప్పుడు మిమ్మల్ని రాధా గోపీనాథ్ ఆలయంకి తీసుకువెళ్తున్నా. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు సౌందర్య రూపంలో దర్శనమిస్తారనమాట. వెళ్ళి దర్శనం చేసుకుందాం పదండి. ఇప్పుడు మిమ్మల్ని రాధారామన్ ఆలయంకి తీసుకెళ్తున్నా. ఈ ఆలయంలో రాధారామన్ స్వయంభుగా వెలిశారు. రాధారామన్ అంటే రాధను ఆనందపరిచేవాడు. ఈ విగ్రహ చరిత్ర ఏంటి అంటే గోపాల భట్ట గోస్వామి అనే గొప్ప భక్తుడు ఉండేవారు. చైతన్య మహాప్రభు యొక్క 6 ప్రధాన శిష్యుల్లో ఈయన కూడా ఒకరన్నమాట. ఈయన కాశ్మీర్ కి చెందిన వ్యక్తి. చైతన్య మహాప్రభు ఆశీస్సులతో బృందావన్ చేరుకుంటారు. తనతో పాటు 12 శాలిగ్రామ శిలలు తీసుకొస్తారనమాట. ఒక రోజు భక్తులు మాకు శ్రీకృష్ణుడు విగ్రహ రూపంలో దర్శనం కావాలని కోరుతారు. అప్పుడు గోపాల భట్ట నా దగ్గర శాలిగ్రామంలో ఉన్నాయి, విగ్రహం లేదు అని చెప్తారు. తర్వాత వైశాఖ పౌర్ణమి రాత్రి అతను శాలిగ్రామాలన్నీ నీటిలో ఉంచి విశ్రాంతి తీసుకుంటారు. ఉదయం లేచి చూసేసరికి ఒక శాలిగ్రామ శిల ఏమవుతుందంటే అందమైన శ్రీకృష్ణ విగ్రహ రూపంలోకి మారిపోతుంది అనమాట. సో అది స్వయంభు శ్రీకృష్ణ చరిత్ర. పదండి దర్శనం చేసుకుందాం. రాధారామం దర్శనం చేసుకున్నారు కదా. ఇప్పుడు మిమ్మల్ని రాధా గోవిందజీ ఆలయంకి తీసుకెళ్తున్నా. రాధారామం ఆలయం నుండి 700 మీటర్లు స్ట్రైట్ గా వెళ్తే వచ్చేస్తుంది అనమాట. ఈ గోవిందజీ చరిత్ర ఏంటి అంటే చైతన్య మహాప్రభు ప్రధాన శిష్యుల్లో ఒకరు శ్రీరూప గోస్వామి అనే శిష్యుడిని వృందావన్ పంపి మొఘలులు ధ్వంసం చేసిన కృష్ణ విగ్రహాలను వెలికి తీయమని చెప్తారనమాట. అప్పుడు స్వయంగా శ్రీకృష్ణుడు శ్రీరూప గోస్వామి కలలోకి వచ్చి యమునా నది ఒడ్డున నేను ఉన్నాను, వెలికి తీయు అని చెప్తారనమాట. అప్పుడు ఆ చోట్లో తవ్వగా అందమైన పురాతన గోవిందజీ దేవ్ ఆ విగ్రహం బయటపడుతుంది. కానీ ఔరంగజేబ్ దాడుల సమయంలో గోవిందజీ విగ్రహాలని భక్తులు ఇక్కడ నుండి రాజస్థాన్ ఉన్న జైపూర్ తీసుకెళ్లి కాపాడతారనమాట. జైపూర్ లోనే గోవిందజీ ప్రధాన విగ్రహం ఉంటది.
ఇక్కడ మాత్రం పురాతన ఆలయం ఉంటదన్నమాట. ఈ ఆలయం బృందావన్లో అతిపెద్ద చరిత్ర కట్టడం. ప్రధానంగా ఈ ఆలయం 7 అంతస్తులు ఉండేది, కానీ ఔరంగజేబ్ దాడుల్లో మొత్తం కూల్చేస్తారు. ఇప్పుడు కేవలం 3 అంతస్తులు మాత్రమే ఉంటదన్నమాట. అయినా సరే లోపల ఆర్కిటెక్చర్ చాలా అంటే చాలా బాగుంటది. గోవింద్జీ దర్శనం చేసుకున్నారు కదా, ఇప్పుడు మిమ్మల్ని బాంకి బిహారీ ఆలయంకి తీసుకువెళ్తున్నా. ఈ ఆలయం బృందావనంలోనే చాలా ప్రధానమైన ఆలయం. ఇక్కడ స్వామి దివ్య రస రూపంలో దర్శనమిస్తారనమాట. చాలా పవర్ఫుల్. అందుకే భక్తులకి ఎక్కువ సేపు చూడకుండా కర్టెన్ ప్రతిసారి క్లోజ్ చేసి ఓపెన్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మిమ్మల్ని కేశీఘాట్కి తీసుకెళ్తున్నా. ఈ కేశీఘాట్ ఏంటి అంటే, ఇక్కడే శ్రీకృష్ణుడు కేశి అనే రాక్షసుని సంహరిస్తారు. ఆ రాక్షసుడు తల గుర్రం రూపంలో, బాడీ వచ్చేసరికి రాక్షస రూపంలో ఉంటదన్నమాట. ఇక్కడ సాయంత్రం చాలా హాయిగా ఉంటది నది పక్కన. పైగా అందరూ బోటింగ్ చేసి మంచిగా ఆస్వాదిస్తారనమాట గంగామాతని. ఇప్పుడు మిమ్మల్ని రాధా మదన్ మోహన్ ఆలయంకి తీసుకెళ్తున్నా. ఇదే రాధా మదన్ మోహన్ ఆలయం. చాలా పురాతనమైన ఆలయం. ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటది. 16వ శతాబ్దంలో ఔరంగజేబ్ ఈ ఆలయంని ధ్వంసం చేశారు. ఇక్కడ ఆలయంలో ఉన్న ఒరిజినల్ విగ్రహంని రాజస్థాన్ తీసుకెళ్లి భద్రపరుస్తారు అన్నమాట. ఇక్కడ నుండి బృందావనం మొత్తం చాలా బాగా కనిపిస్తుంది. పైన మనము 3-4 ఫ్లోర్లు పైన ఉన్నట్టు ఉంటామన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది. బృందావనం వచ్చిన వాళ్ళు మాత్రం ఈ ప్లేస్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పుడు మిమ్మల్ని కాళీదే ఆలయంకి తీసుకువెళ్తున్నా. ఈ ప్రదేశం ఏంటి అంటే, శ్రీకృష్ణుడు 1000 పడగల సర్పముని కాళింగ మర్దనం చేసిన ప్రదేశం అన్నమాట. కలి అనే సర్పము యమున నదిలో విషం చెమ్మడం వల్ల ఏంటంటే చాలామంది ప్రజలు, జంతువులు కూడా చచ్చిపోతాయి అన్నమాట. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ కలియ సర్పం మీద విశ్వమంత బరువుతో కాళింగ మర్దనం చేయగా చనిపోయే సమయానికి కాలేయుడు భార్యలు వచ్చి శ్రీకృష్ణుడి వేడుకోగా అప్పుడు శ్రీకృష్ణుడు బృందావనికి దూరంగా వెళ్ళి బ్రతకమని క్షమించి వదిలేస్తాడనమాట. ఇదే ఆ స్థలం. ఇప్పుడు మిమ్మల్ని ఇస్కాన్ టెంపుల్కి తీసుకువెళ్తున్నా. మన భారతదేశంలో మొట్టమొదటి ఇస్కాన్ ఇదే. భక్తి వేదాంత స్వామి ప్రభుపాద గారు ఈ ఇస్కాన్ ప్రపంచ వ్యాప్తంగా మొదలు పెట్టారనమాట. ఆయన సమాధి కూడా ఇక్కడే ఉంటుంది. టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. పైగా సాయంత్రం ఇక్కడ భజన కీర్తనలు చాలా బాగుంటాయి. మనసుకు హాయిగా ఉంటదన్నమాట. ఇక్కడ మనకి రాధాకృష్ణులు దర్శనమిస్తారు. అలానే బలరాం మరియు సుభద్రాదేవి కూడా దర్శనమిస్తారు.
ఇప్పుడు మిమ్మల్ని ప్రేమ్ మందిర్కి తీసుకెళ్తున్నా. మీరు ఇస్కాన్ నుండి బయటకు వచ్చాక బ్యాటరీ ఆటోలు ఉంటాయి, జస్ట్ 20 రూపాయలు తీసుకొని మిమ్మల్ని ప్రేమ్ మందిర్కి అయితే దించేస్తారనమాట. ఇదే ప్రేమ్ మందిర్, లోపలికి వెళ్దాం పదండి. ఈ ప్రేమ్ మందిర్ చరిత్ర ఏమీ లేదు, రాధాకృష్ణుల ప్రేమ గుర్తుగా 2012లో నిర్మించారనమాట. ఆర్కిటెక్చర్ చాలా మోడర్న్ గా ఉండి పాలరాయితో ఉంటదన్నమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుంటది ప్రేమ్ మందిరం వచ్చేసరికి. ఇక్కడ సాయంత్రం సూర్యాస్తమం అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఆ టెంపుల్ మీద సూర్యకిరణాలు పడుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అలానే ఇంకా నైట్ అయిన తర్వాత లైట్స్తో చాలా అందంగా కనిపిస్తుంది. రకరకాల రంగులతో లైట్స్ అవన్నీ పెడతారనమాట. లోపల మనకి రాధాకృష్ణులు అయితే దర్శనమిస్తారు. రాధే రాధే. సో అది బృందావన్ మొత్తం చూపించాను మీకు. ఇక్కడతో బృందావన్ అయితే అయిపోయింది అనమాట. సో ఈ రోజు మళ్ళీ నేను రూమ్ కి అయితే వచ్చాను నేను. సో మళ్ళీ రేపు మార్నింగ్ అయితే కలుద్దాం మనం. రాధే రాధే. ఈ రోజు వచ్చేసరికి మీకు గోవర్ధన్ గిరి బరసాన నందగాం అయితే చూపించబోతున్నాను అనమాట. వీడియో చాలా అంటే చాలా బాగుంటది. గోవర్ధన్ గిరి, గోవర్ధన పర్వతం ఏంటి అంటే మనకి శ్రీకృష్ణుడు చిటికెన వేలుతో ఎత్తుతాడు కదా, చిటికెన వేలుతో ఎత్తి జనాల్ని కాపాడుతాడు కదా వరదల నుంచి. సో ఆ ప్లేస్ అనమాట. ఇప్పుడు వచ్చేసరికి నేను మథురా న్యూ బస్ స్టాండ్ లో ఉన్నాను. మనం పక్కనే కదా రూమ్ తీసుకున్నాం మనము. ఇక్కడ నుంచి వచ్చేసరికి మనకి 22 కిలోమీటర్లు ఉంటుంది అనమాట గోవర్ధన్ గిరి వచ్చేసరికి. మనం ఆటో మీద వెళ్ళాలనుకుంటే కనుక 500 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. అదే మనం బస్ ఎక్కామంటే కనుక మనకి 33 రూపాయలతో అయితే అయిపోతుంది. సో మనకి మథురా నుంచి ఫ్రీక్వెంట్లీగా బస్సులు ఉన్నాయి. మీకు ఎవ్రీ పావు గంటకి అయితే బస్సు వస్తుంది అనమాట. ఉదయం 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రిటర్న్ బస్సు వచ్చేసరికి మనకి నైట్ 9-9:30 వరకు కూడా ఉందన్నమాట. సో ఈజీగా మనం బస్ మీద వెళ్ళొచ్చు. అక్కడ లోకల్లో ప్లేసులు చూడడానికి ఏంటంటే మనము ఆటో అది మాట్లాడుకోవచ్చు అనమాట. సో ఈజీగా అయిపోతుంది మనకి. ఎందుకు ఇంత మనీ ఎక్స్పెన్సివ్ అది పెట్టుకోవడం. సో అదనమాట. సో ఎగ్జాక్ట్గా టైం వచ్చేసరికి ఇప్పుడు 9 అయిందనమాట. సో ఏంటంటే నైట్ నేను ఎడిటింగ్ అది చేసుకొని కొంచెం లేట్ అయిపోయింది. సో మీరైతే కనుక ఎగ్జాక్ట్గా 5కి స్టార్ట్ అవ్వండి, నాలా లేట్గా స్టార్ట్ అవ్వద్దు. సో అది ఇప్పుడు మనం గోవర్ధన్ గిరికి అయితే వెళ్దాం పదండి. రాధే రాధే. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ.
గోవర్ధన్కి అయితే వచ్చాము. చూసుకోవచ్చు ఇదే బస్ స్టాప్ అనమాట. మన బస్ ఇక్కడే ఆగింది. మనకి ఇంకోండి బస్ స్టాప్ ఆపోజిట్ లోనే మనకి బయటకు రాగానే మనకి ఆటోలు ఉంటాయి అనమాట. మీరు ఈ గోవర్ధన్ మొత్తం తిరగాలనుకుంటే కనుక మనకి 100 రూపాయలు షేరింగ్ దొరుకుతుంది. కాకపోతే మనకి పర్సనల్ ఆటో కావాలనుకుంటే కనుక 300 రూపీస్లో మనకి దొరికాడు అనమాట. ఇంకోండి ఇతనే మనకి వచ్చాడు 300 రూపీస్కి. సో బెస్ట్ ఆప్షన్ అనమాట. 200 రూపాయలు మనం పర్సనల్గా పెట్టుకోవడం బెస్ట్ కదా. సో అందుకే ఇంకా స్టార్ట్ చేద్దాం పదండి, ఇంకా గోవర్ధన్ మొత్తం చూడడం. ముందుగా మనం దాన్గతి ఆలయంకి వెళ్తున్నాం. ఇది బస్ స్టేషన్ కి జస్ట్ 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఈ ఆలయం ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. పైగా ఆలయం పైన శ్రీకృష్ణుడు తన చిటికిన వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తినట్టు చాలా అందంగా పెట్టారనమాట. దాన్గతి ఏంటి అంటే రాధా మరియు గోపికలు పాలు పెరుగు తీసుకెళ్తుండగా శ్రీకృష్ణుడు సరదాగా వాళ్ళని పన్ను చెల్లిస్తేనే దారి ఇస్తా అని ఆపేస్తాడనమాట. దాన్ అంటే ధనం, గతి అంటే దాని నుండి వచ్చిన ఫలితం అని. పైగా శ్రీకృష్ణుడు ప్రజలకి ఇంద్రుణ్ణి బదులు గోవర్ధన పర్వతాన్ని పూజించమని ఇక్కడే చెప్తాడు. లోపల గోవర్ధనగిరి రూపంలో శ్రీకృష్ణుడిని పూజిస్తారనమాట. ఇప్పుడు మనం పూచారికా లౌతా ఆలయంకి వెళ్తున్నాం. ఈ ఆలయంకి వెళ్ళాలంటే మనము రాజస్థాన్ బార్డర్లోకి వెళ్ళాలి. ఇదే పూచారికా లోతా ఆలయం. ఈ ఆలయం చరిత్ర ఏంటి అంటే పూచారి అనేవారు శ్రీకృష్ణుడికి స్నేహితుడు అనమాట. ఒక రోజు పూచారి శ్రీకృష్ణుడితో బలరాముడితో కలిసి ఆడుకుంటుండగా శ్రీకృష్ణుడు మథుర వెళ్ళవలసి వచ్చిందనమాట. అప్పుడు శ్రీకృష్ణుడి కోసం ఇదే ప్లేస్ లో ఎదురు చూస్తూ ఉండిపోతారనమాట. సో అందుకు వాళ్ళ స్నేహంకి చిహ్నంగా ఇక్కడ పూచారికా లోతా ఆలయం కట్టారనమాట. ఇక్కడ మనకి భూతనాథుడు మరియు అమ్మవారి ఆలయం కూడా ఉంటది. ఇప్పుడు మిమ్మల్ని ముక్త అరవింద్ ఆలయంకి తీసుకువెళ్తున్నా. ఆలయంకి వెళ్లే దారి చాలా చిన్నగా చిన్న చిన్న సందులు ఉండి చాలా బాగుంటుంది. ఈ ఆలయం ఏంటి అంటే ఇక్కడే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని తన చిటికిన వేలుతో ఎత్తుతాడనమాట. అందరూ ఇక్కడ గోవర్ధనగిరికి పాలాభిషేకం చేసి పూజలు చేస్తా ఉంటారు. గోవర్ధనగిరిలో ఈ ఆలయం చాలా ప్రధానం, అస్సలు మిస్ అవ్వద్దు. మీరు ఇక్కడ గోవర్ధన పర్వతాన్ని ముట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు వరకు మనము గోవర్ధనగిరి పర్వతం చుట్టూనే తిరిగాం, కానీ పర్వతం గోమాత షేప్ లో ఉంటదన్నమాట, ఎత్తుగా ఉండదు. కాబట్టి మనకి చెట్లు అవి అడ్డు రావడం వల్ల మనకి దారిలో అంతగా కనిపించదు అనమాట గోవర్ధనగిరి పర్వతం. అయిపోయింది, మళ్ళీ బయటకైతే వచ్చాను. జస్ట్ మనకి ఒక పావు గంటలో అయిపోద్ది అనమాట వెళ్ళి రావడానికి. అక్కడ మనము అభిషేకం అది చేయడానికి ముట్టుకోవడానికి. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. గోవర్ధన పర్వతాన్ని అయితే ముట్టుకున్నాను నేను. సో అది ఇప్పుడు వచ్చేసరికి మిమ్మల్ని రాధాకుండి శ్యామకుండికి అయితే తీసుకెళ్తాను. వెళ్దాం పదండి ఇంకా. మనం రాధాకుండ శ్యామకుండ ఒకే దగ్గర ఉంటాయి. మనల్ని ఆటో వాళ్ళు వచ్చేసరికి ఈ జంక్షన్ లో దించేస్తారనమాట. మనం వచ్చేసరికి ఇంకోండి సందులో మొత్తం పెద్ద వెహికల్స్ ఏమి అలో లేదు. సో ఇక్కడ నుంచి మనం దగ్గర 400 మీటర్ల నుంచి 500 మీటర్ల వరకు మనము నడుచుకొని అయితే వెళ్ళాలన్నమాట. ఇదే శ్యామకుండ్. ఈ చరిత్ర ఏంటి అంటే ఒక రోజు అరిష్టాసురుడు అనే రాక్షసుడు నంది రూపంలో వచ్చి ప్రజలను ఆవుల్ని భయపెడతాడనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రాక్షసుని సంహరిస్తాడు. కానీ నంది రూపంలో ఉండడం వల్ల శ్రీకృష్ణుడికి పాపం తగులుతుంది అనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు తన పాదంతో ఈ కుండిని తయారు చేస్తారు. అప్పుడు గంగా, యమున ఇలా అన్ని నదులు వచ్చి ఇందులో కలుస్తాయి అన్నమాట. కానీ రాధాదేవి ఇందుకు ఒప్పుకోదు. నీకు దోషం ఉండడం వల్ల ఇది పవిత్రం కాదు, మాకు వేరే కుండి కావాలని రాధాదేవి కూడా ఒక కుండిని తయారు చేస్తారు. కానీ అందులో వాటర్ రాదు. అప్పుడు గోపికలు అందరూ కలవ పువ్వులతో నీరు తీసుకొచ్చి ఇందులో నింపుతారనమాట. అప్పుడు ముక్కోటి దేవతలు వచ్చి ఈ కుండిని పవిత్రం చేసి అన్ని కుండుల కన్నా ఈ కుండి పవిత్రం అని చెప్తారనమాట.
సో అది శ్యామ్కుండ్ రాధాకుండ్ చూసారు కదా, ఇప్పుడు మిమ్మల్ని కుసుమ్ సరోవర్కి తీసుకెళ్తాను, పదండి. ఇదే కుసుమ్ సరోవర్. ఈ చరిత్ర ఏంటి అంటే, రాధాదేవి కుసుమ్ పువ్వుల కోసం ఈ కుండ దగ్గరికి వచ్చేవారంట. ఆ పువ్వులతో శ్రీకృష్ణుడికి దండలు చేసేవారు. రాధాదేవి ఇక్కడికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు సరదాగా రాధాదేవిని ఆట పట్టించేవారు అనమాట. ఇంకోటి ఏంటంటే లోపలికి వెళ్ళడానికి లేదు. ఇదిగోండి మొత్తం గ్రిల్స్ అవన్నీ వేస్తారు, మొత్తం లోపలికి వెళ్ళనట్లేదు, బయట నుంచే షూట్ చేసి చూపించున్నాను మీకు. చాలా నచ్చింది. లోపలికి వెళ్ళనిస్తే కనుక ఇక్కడ చూడండి పక్షులు ఉన్నాయి కదా, అవి ఏం పక్షులో కూడా తెలియట్లేదు, నీటి బాతులు అనుకుంటా, వెరైటీగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి కూర్చొని నీట్గా ఆస్వాదిస్తే సాయంత్రం టైంలో కానీ ఎర్లీ మార్నింగ్లో టైంలో కానీ చాలా బాగుంటుంది. ఇంకోటి మొత్తం ఇలా కట్టారనమాట పిల్లర్స్ లాగా. బట్ లోపలికి నిజంగానే బాగానే వెళ్ళవట్లేదులే, లేకపోతే వీళ్ళు మొత్తం అంతా చెడగొట్టేస్తారు, తెలిసిందే కదా మన మనుషుల సంగతి, అలా ఉంటుందన్నమాట. బట్ నాకైతే చాలా నచ్చింది అబ్బా, మొత్తం ఆర్కిటెక్చర్ హైలైట్. మళ్ళీ తిరిగి మనం బస్ స్టాప్కి అయితే వచ్చాము. మనం గోవర్ధన్ మొత్తం కంప్లీట్ చేస్తాము. మనము బస్ స్టాప్లో 10:15 స్టార్ట్ అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 1 అవుతుంది అనమాట. అంటే దగ్గర ఇంకా 3 గంటలు పట్టినట్టు, 3 గంటల్లో గోవర్ధన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసరికి మిమ్మల్ని బరసానా తీసుకెళ్తాను అనమాట. బరసానా కూడా మనకి ఇక్కడ నుంచి ఫ్రీక్వెంట్లీగా బస్సులు ఉన్నాయి. మనము మథురలో స్టార్ట్ అయ్యాం కదా, ఆ బస్సు డైరెక్ట్గా బరసానా వెళ్తుంది అనమాట. మనం ఏంటంటే మధ్యలో మనం గోవర్ధన్ చూడాలి కాబట్టి మధ్యలో బస్సు దిగేసాను. మళ్ళీ సేమ్ అదే బస్సు ఎక్కి మనము బరసానా అయితే వెళ్దాము. ఇప్పుడు ఎలాగో 1 గంట అయింది కాబట్టి మనకి ఇంకా బస్ స్టాప్లోనే మనకి చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి అనమాట. సో లంచ్ చేసి మనం స్టార్ట్ అవుదాం. ఇదిగోండి బరసానా బస్ స్టాప్కి అయితే వచ్చాము. బస్ టికెట్ వచ్చేసరికి మనకి 37 రూపాయలు తీసుకున్నారనమాట. మనకి ఇంకోటి బస్ స్టేషన్ బయట మనకి ఇలా ఆటోలు ఉంటాయి అనమాట. టెంపుల్కి వచ్చేసరికి జస్ట్ 10 రూపాయలు తీసుకుంటారనమాట. సో అది టెంపుల్కి అయితే వెళ్దాం, పదండి. ఇదే బరసానా రాధారాణి ఆలయం. ఈ బరసానా ఏంటి అంటే రాధారాణి ఊరు అనమాట, చిన్నతనం పెరిగిన ఊరు. రాజు వృషభానుకి రాణి కీర్తిదేవికి పిల్లలు ఉండరు. మీకు గోకులంలో వీడియో రావాలి చూపించా కదా, రాధారాణి జన్మస్థలం అని. ఆ ప్రదేశంలోనే యమునా నదిలో వృషభాను రాజుకి రాధామాత దొరుకుతుంది అనమాట. ఇక్కడ పెరుగుతుంది అనమాట. టెంపుల్ వచ్చేసరికి కొండపైన ఉంటది, బ్రహ్మ పర్వతం అని పిలుస్తారు. పదండి పైకి వెళ్దాం. టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. పైనుండి బరసానా ఊరు అంతా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. లోపల మనకి రాధాకృష్ణులు అయితే దర్శనమిస్తారు. రాధే దర్శనం అయితే అయిపోయింది. టైం వచ్చేసరికి 5:30 అలాగ అవుతుంది. మ్యాటర్ ఏంటంటే నేను ఇక్కడికి వచ్చేసరికి 2:15 అవుతుంది. కరెక్ట్గా టెంపుల్ 2 గంటలకు క్లోజ్ అంట. మళ్ళీ ఈవినింగ్ 5 o'clock ఓపెన్ చేశారనమాట. నేను నిజంగా చాలా తప్పు చేశాను. మథురాలో మార్నింగ్ 5కి కానీ 6కి కానీ స్టార్ట్ అవ్వాల్సింది. నేను 9 గంటలకు స్టార్ట్ అవ్వడం వల్ల ఇలాగ అయ్యిందనమాట. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి నందగాం వెళ్ళాలి. నందగాం ఇక్కడ నుంచి 8 కిలోమీటర్లు 9 కిలోమీటర్లు ఉంటుంది. అదే మీరు మథురాలోని మీరు మార్నింగ్ 5కి కానీ 6కి కానీ స్టార్ట్ అయ్యారంటే మధ్యాహ్నం 2 లోపు మొత్తం కవర్ చేసేస్తారు. నందగాం కవర్ చేసేస్తారు, మొత్తం కవర్ చేస్తారు అనమాట. సో అది ఇప్పుడు వచ్చేసరికి నేను ఇక్కడ
ఇక్కడ మనం బయటకు వచ్చామంటే కనుక జస్ట్ రోడ్డు మీదకి వస్తే మనకి నందగావ్కి వెహికల్ దొరుకుతాయి అనమాట. షేరింగ్ ఆటో వచ్చేసరికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో నందగావ్ అయితే వెళ్దాం పదండి. ఇదే నందగావ్. ఈ నందగావ్ చరిత్ర ఏంటి అంటే శ్రీకృష్ణుడు గోకులంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడిని చంపడానికి కంసుడు చాలా కుట్రలు చేస్తాడనమాట. అందుకే శ్రీకృష్ణుడిని కాపాడుకోవడానికి నంద మహారాజు కుటుంబ సమేతంగా గోకులం నుండి ఇక్కడికి వచ్చేస్తారు. అందుకే నందగావ్ని శ్రీకృష్ణుడి బాల్య రాజధాని అని అంటారనమాట. ఆలయం వచ్చేసరికి కొండపైన ఉంటుంది. దీని పేరు నందీశ్వర పర్వతం అని పిలుస్తారు. స్వయంగా శ్రీకృష్ణుడిని కాపాడడానికి ఆ శివుడే నంది రూపంలో వచ్చారని నమ్ముతాం అనమాట. పదండి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. సో అది మొత్తం మధుర, వృందావన్, గోవర్ధనగిరి, నెక్స్ట్ వచ్చేసరికి గోకులం. సో ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను అనమాట. మీకు మొత్తం క్లారిటీగా అన్నీ చూపించాను. మొత్తం మధుర మనకి 4 రోజులు అయితే పడుతుంది అనమాట మీకు చూపించినట్టు. సో అది వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ బ్యాక్ బెంచ్ ట్రావెల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇంకా మీ ముందుకు మంచి మంచి వీడియోలతో అయితే వస్తాను నేను. సో రాధే రాధే, జై శ్రీకృష్ణ, రాధే రాధే.